ఇప్పుడు తెలుగు తోట గురువు శ్రీమతి విద్య గారు ఒక వందనమిస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం. మీ విలువైన అమూల్యమైన టైం మా పిల్లల్ని దీవించడానికి మీరు వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతతో నమస్కారం. మన సంక్రాంతి మన వాళ్ళతో పంచుకోవడంలో ఉన్న ఆనందం మరి ఒకటి లేదు. మీరు లోపలికి వస్తున్నప్పుడు ముగ్గులు, గంగిరెద్దు, గొబ్బెమ్మలు, మామిడి తోరణాలు, బొమ్మలు కూడా చూసుంటారు. ఈ ఏటి సంక్రాంతి ఒక అద్భుతమైన అనుభవం మీ అందరికీ మిగిల్చాలని తెలుగు తోట కుటుంబం సంక్రాంతి సంబరాల్ని నార్త్వుడ్ హై స్కూల్కి తీసుకొచ్చి మీ అందరితో మనందరం ఇక్కడ కలిసి పంచుకుంటున్నాం. దేశ భాషల్లో తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మనకు తెలుసు. తెలుగు భాష మన మాతృభాష 2008లో అంటే క్రితం సంవత్సరం ఒక విశిష్టమైన స్థానం లభించింది. క్లాసిక్ లాంగ్వేజ్గా గౌరవం ఇవ్వబడినది. ఇంత విశిష్టం ఉన్న ఈ భాష నేర్చుకుంటున్న ఈ చిన్నారులు ఎంతో అదృష్టవంతులు. మన భావితరంకి మనం ఇవ్వగలిగినది మహత్తరమైనది ఈ భాష ఒక్కటే. ఇంకో 40 ఏళ్ల తర్వాత చందమామ రావే, జాబిల్లి రావే అనే కమ్మటి పాటలు జీవించి ఉండాలంటే మనం పిల్లలతో ఇక్కడ పెరుగుతూ ఇక్కడ ఉంటూ మాట్లాడాల్సిందే. వేరే ఒక మార్గం లేదు. మన భాషని మనమే కాపాడుకోవాలి. అది కూడా గుడిలోని దీపంలాగా అది ఎప్పుడూ వెలుగునిస్తూనే ఉండాలి. తెలుగు తోట అనే ఈ తెలుగుబడి ఈనాటికి 7 వసంతాలు నిండాయి. మన పిల్లలు రూపానికి భారతులైన ఆలోచన, మాట అంతా ఇంగ్లీష్లోనే. వీరు ఇప్పుడు ఈ బడిలో రాయడం, చదవడం, మాట్లాడడమే కాకుండా గత 5 ఏళ్లుగా అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. బహు ప్రశంసలు అందుకుంటున్నారు. వీరికి నేను మొదటి విద్యార్థిను, తర్వాతే గురువును. వీరికి తెలుగు నేర్పుతూ తెలుగులోని అందాలను ఇంతకు ముందర నేను చూడనివి చవి చూస్తున్నాను. వీరి ద్వారా మీ ముందుకు తేగలుగుతున్నాను. కేవలం వీళ్ళ ద్వారానే ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. నేను గర్వపడే విషయం, ఈ సంవత్సరం ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ క్రితం వారం జరిగింది. ఇది మా పేరెంట్స్ కూడా నేను సర్ప్రైజ్గా ఉంచాను ఇప్పటి వరకు. ఇన్ఫ్యాక్ట్ ఐ నీడ్ టు టెల్ ఎవ్రీబడి వన్ అండ్ ఆల్. ఇంటర్మీడియట్ గ్రూప్ అని మాకు ఒకటి ఉంది. ఆ గ్రూప్లో క్లాస్ ఎక్సర్సైజ్గా నేను క్రితం ఒక పుస్తకం ఒక కథగా మొదలెట్టి అవి బొమ్మలతో ఇలస్ట్రేట్ చేసి అది ఒక పుస్తకంగా తీసుకురావబడ జరిగింది. దాని పుస్తకం పేరు తప్పించుకున్నావు. అందుకే మీకు ముందర ఈ గంగిరెద్దుని ఎందుకు పెట్టారా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకటి సంక్రాంతికి అది చిహ్నము. అది మాకు ఈనాడు ప్రత్యేక అతిథి. ఈ పుస్తకం విడుదల గురించి దాని యొక్క కథ అంతా తర్వాయి భాగంలో చెప్తాను. ఆ పుస్తకం రిలీజ్ గురించి. ఇన్ఫ్యాక్ట్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఇస్ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 14, 15, 16 హైదరాబాద్లో సెకండ్ తెలుగు వరల్డ్ లిటరరీ కాన్ఫరెన్స్లో ఈ పుస్తకం has been selected as a special entry. I think so. ఆ పుస్తకం పేరు తప్పించుకున్నావు. అదే మా ముందరుంది. కావాల్సినప్పుడు అది గంగిరెద్దుగా అవుతుంది, నిజానికి అది ఆవే. ఇంక ఈనాటి కార్యక్రమాలకు వస్తే పండుగనగానే మనకు మొదటిగా తట్టేది విందు భోజనం. దానికి కావాల్సిన కూరలు మనం తెలుసుకోవాలి. వాటిలో ఉన్నవి మా విందు ప్రోగ్రామ్ అయ్యాక అయ్యే విందు భోజనంలో వంకాయలు, గోంగూర పిల్లలు పాడబోతున్నారు. వాటి గురించి మీకు చెప్పబోతున్నారు. అలా మొదలు పెడుతూ పండగకు వచ్చిన అల్లుడు గారు అత్తగారి దగ్గర వాపోవడాలు, పరమానందయ్య గారి శిష్యులతో వేగుతున్న వైనం, ఈ తర్వాత ఈ ఏటి ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఏడాది మీకు తెలుస్తూనే ఉంది. చేస్తున్నప్పుడు ఏదో ఒకసారి బుర్ర కథ తీసుకొస్తే, ఒకసారి పౌరాణిక శ్రీకృష్ణుడు తులాభారం తీసుకొస్తే, ఈసారి ప్రత్యేక ఆకర్షణ ఎలుకమ్మ పెళ్ళి. సంక్రాంతి పండగకి
ప్రత్యేకత జంతువుల్ని పూజించడం. అందుకే మన గంగిరెద్దుని తీసుకొస్తారు, ఆవులకి గేదెలకి అన్నిటికీ పూజ చేస్తారు. ఎందుకంటే అదంతా పండుగలకి, మీకు తెలియంది లేదు, పొలాలకి ఇవన్నీ అవసరం, వాటి వల్లే మనకి లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి పండుగలకి ప్రత్యేక గుర్తింపు ఈ జంతువులకి ఇస్తాయి. అందుకని నేను ఎలకమ్మ పెళ్లి తీసుకొచ్చాను. అద్భుతమైన మ్యూజికల్, ఒక 26 నిమిషాల కాస్ట్యూమ్స్తో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుందని నా అభిప్రాయం, నా నమ్మకం. తర్వాత మిమ్మల్ని జంతువులోకంలోకి ఇది తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే కళలకు నాదుడైన శివుడు మీద ఒక కీర్తన, కృష్ణమ్మ గోదావరి గుండెల్లో ఉంచుకుని ఇక్కడికి వచ్చిన మన కథ, మన ఆంధ్రుల కథ గురించి. పేరెంట్స్ ఆల్వేస్, the beauty about Telugu Tota shows are parents get involved, and there are 2 items that the parents are performing. ఒకటి ఆంధ్రుల కథ, ఇంకోటి జాతర డ్యాన్స్. ఇవన్నీ చివరిలో ఉన్నాయి, సో తప్పకుండా వేచి ఉండండి. తర్వాత చివరిగా సంక్రాంతి సంబరాలను జాతర పాటతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. దయచేసి ఒక విన్నపన, మీ సెల్ ఫోన్స్ ఏవైనా ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. మా వాళ్ళు చాలా చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ ఆనందించడానికి మా ముందుకు వస్తున్నారు. సెల్ ఫోన్స్ ఆపేయండి, అదే మా ఒక కోరిక. తరువాత మొహమాట పడకండి, మీ దీవెనలు మాకు గట్టిగా వినిపించాలి, అదొకటే మేము కోరుకునేది. ఆనందించండి, ఆస్వాదించండి. తెలుగు తోట ఫర్ యూ. థ్యాంక్ యూ.